ఎంత హాస్యాస్పదం అంటే నా మీద ఒక పెద్ద ఆర్టికల్ రాశారు సాక్షిలో డ్రగ్స్ కేసులో నన్ను నిర్వహణ చేసి దాని మీద ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చారు. అసలు రాసేవాడికి 5 కోట్ల కదా అది ఆ కంటైనర్ బుక్ చేసింది నవంబర్ 15వ తారీఖున. ఆ రోజు వైసీపీలో ఉన్నాను. కంటైనర్ బయలుదేరి డిసెంబర్ 15 నేను ఉన్న వైసీపీలో. అప్పుడు సీఎం గారు కూడా ఆ గంటలో ఉన్నాను. అంటే నాకు సీఎం గారికి ఉన్నట్ట ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చి రిప్లై ఇవ్వండి, రిప్లై ఇవ్వాలి కదా. ఏది ఆధార్ పంపించలే వాళ్ళకి వాళ్ళు అడిగితే ఇప్పుడు ఆధారాలు ఇయ్యరు. సరే ఆ కంపెనీ అన్నా ఇప్పుడు కంపెనీ అన్నా సిబిఐ ఎవరైతే రిపోర్ట్ చేశారని గొడవ చేశారు ఆ కంపెనీ అన్నా సిబిఐ పట్టుకుంటారు, కంపెనీ కూడా సిబిఐ పడతారు. కంపెనీతో పట్ల ఆ కంపెనీలో ఉన్న డైరెక్టర్ తో నేను 10 సంవత్సరాలు ఫోటో తీసి అమౌంట్ పెట్టి అది ఇస్తాను. ఇలా అవ్వలేదు. దయచేసి మనం రియాక్ట్ అయ్యే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎవరు ఉంటే కనుక దయచేసి ఇలాంటి గారి దగ్గర తీసుకురండి, ప్రసాద్ గారి దగ్గర తీసుకురండి, ఇంకా పెద్దలు ఉంటే వాళ్ళందరికీ తీసుకురండి. తీసుకొచ్చి కూడా నేను అనుకుంటున్నాము ఒకసారి కరణ్ బాబు గారితో మాట్లాడదాం. ఆ క్లారిటీ పెట్టుకోండి. మీకు నిజంగా తప్పు చేస్తే మీరు రియాక్ట్ అవ్వడం రియాక్ట్ అవ్వండి. నేను తప్పు జరుగుంటే తప్పుగా మాట్లాడు, తప్పు జరిగిన తర్వాత నేను తప్పు లేదని చెప్పి మాట్లాడమని నేను అడగను. కానీ ముందు క్లారిటీ తీసుకుని మాట్లాడమని కోరుతాం. లేకపోతే ఇది చాలా మనస్పర్ధలకి క్రియేట్ చేయడానికి చాలా అంశాలుగా ప్రయత్నిస్తారు.